ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి రౌండ్ ఉన్నాయి, ఇది కూడా రాయే. సో వీటి కూడా చరిత్ర ఉంది, ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ చరిత్ర ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రతిదీ కూడా మట్టితో సహా డీటెయిల్గా వాళ్ళు భద్రపరుచుకున్నారు అన్నమాట. సో ఎప్పుడు ఏ కాలం నాటిది, దేనికి యూజ్ చేసారు, అది ఎప్పటి నుంచి ఉంది, సో ఏ టైం నుంచి ఎప్పటికీ ఆ కట్టడాలు ఒకటి కొన్ని ఉంటాయి, కొన్ని ఇది చాలా ఫేమస్ కూడా ఉంటాయి. సో అలాంటి కొన్ని ఊళ్ళిపోతాయి, దానికి సంబంధించిన మట్టి కానీ రాళ్ళు కానీ అవి కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాం. చూసిన చాలా అంతకుముందు ఈ బైరన్ ఫోర్ట్ దగ్గర కూడా చూసినప్పుడు దాని మట్టిది కూడా స్టోర్ చేసి పెట్టారు, కూలిపోయినవి కూడా. సో ఎందుకంటే అది చరిత్ర, అది అప్పటి నాటిది అనేది చూపించడానికి వాళ్ళు ఇంకా దాచి పెట్టారు అక్కడ. అంటే ప్రతీది కూడా సంబంధించిన కత్తులు కానీ, సో యుద్ధంలో యూజ్ చేసినవి కానీ, వాళ్ళు అక్కడ ఉన్న ప్రతీది కూడా చూడండి, అక్కడ రాళ్ళు కానీ, సో దానికి సంబంధించిన ప్రతీది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్, దానికి సంబంధించిన స్టోరీ, ఎప్పటిది, ఏ కాలం నాటిది, అది దేనికోసం సంబంధించినది అది డీటెయిల్గా ఇచ్చారు అన్నట్టు. సో అప్పుడు ఎలా ఉండేటివి, సంబంధించినవి ఎలా అనేది ప్రతిదీ డీటెయిల్గా ఉన్నాయి అన్నట్టు. సో చూడండి ఆ కాలం అంటే అప్పటికి అంటే చాలా ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. మనం చెప్తే కూడా షాక్ అయిపోయినా, నేను చూస్తేనే షాక్ అయిపోయినా. సో అంత అన్నేళ్ళది కూడా వీళ్ళు ఇంకా కాపాడుకుంటూ చూపిస్తున్నారు అన్నట్టు. అంటే చరిత్ర అనేది ఎన్నేళ్ళ నుంచి ఉంది మనది, మన కంట్రీది అని చూపించుకోవడం కూడా చాలా గ్రేట్ కదా. సో ఎందుకంటే ఇలా కాపాడుకోవడం వలన, ఇలా చూపించుకోవడం వల్ల తెలుస్తుంది మన కంట్రీ యొక్క గొప్పతనం. సో ఇలాంటివి చూసినప్పుడల్లా నాకు అనిపించేది మెయిన్ చాలా అంటే చాలా నేను కూడా ఫీల్ అయ్యేది. ఎందుకంటే మన దగ్గర ఇలాంటివి చాలా అంటే చాలా ఉండేవి. వాటిని అవి ఓకే అయిపోయినాయి, ఉన్న వాటినైనా కాపాడుకోరనే బాధ, కోపం, అందుకే తిడుతూ ఉంటారు అన్నట్టు. మన దగ్గర ఇట్లా ఉండేది, ఇట్లా చేసిర్రు, ఇట్లా ఎత్తుర్రు, సో వీళ్ళని చూడండి అనేది. ఎందుకు అంటే చూసినప్పుడు తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. అరే అప్పట్లో ఇలా ఉండేవి, ఈ రకంగా ఉండేవి అని ఇక్కడ చూపించి నేను చెప్తున్నప్పుడు మన దగ్గర కూడా ఉంటాయి కదా ఇలాంటివి. సో ఇంతకు మించి కూడా ఉండొచ్చు ఏమో. సో అవి మనోళ్ళు కాపాడి ఉంటే ఇప్పటి వరకు మనం కూడా చూపించుకునేటోళ్ళం కదా, ప్రతి కంట్రీ వాళ్ళు చూసేటోళ్ళు కదా అని ఒక ప్రతిసారి అనిపిస్తుంది అన్నట్టు. నేను పోయిన ప్రతి దగ్గర నాకు అదే అనిపించేది అన్నట్టు. ఇట్లా ఓల్డ్ టెంపుల్స్ కానీ ఇంకా ప్రతిదీ కూడా.